అసలు జ్యోతిష్యాన్ని మనం ఎలా చూడొచ్చు? జ్యోతిష్ శాస్త్రం మన షడంగాలలో ఒకటండి. అది ఒక నేత్రం లాంటిది అంటారు. సహజంగా ఏదైనా ఒక క్రతువు కానీ ఒక కార్యం కానీ చేయాలంటే ఏ మాసంలో చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఉదాహరణకి మీరు చూడండి, ఒక బీజం, ఒక విత్తనం ఎప్పుడు భూమిలో నాటితే అది బాగా పంట చేతికి వస్తుంది అనేది ఒక రైతుకు తెలుస్తుంది కదా. అవును. అలాగే ఈ సమాజంలో ఉండే వ్యక్తులకి వాళ్ళ జీవితంలో మంచి కార్యాలు చేయాలి అంటే ఏ సమయంలో వాళ్ళు ఆరంభించుకుంటే మంచిది అంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది కదండి. ఇప్పుడు రోజు మొత్తంలోనే హోరాలు అని ఉంటాయి. ఉదయం 6 దగ్గర నుంచి ఆరంభం అవుతుంది అనుకోండి, శుక్రవారం అనుకోండి, శనివారం 6 దగ్గర నుంచి శని హోరతో స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఏదైనా పని ఆరంభించడం మంచిది కాదంటారు, హోరని బట్టి కూడా. అంటే అది చేస్తే ఏమవుతుంది, నేను చేసి తీరుతానంటే నీ ఇష్టం అది. ఎందుకంటే శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి అంటాడు కృష్ణుడు. శాస్త్రాన్ని వదిలిపెట్టి నా బుద్ధికి తోచింది చేస్తానంటే నువ్వు ప్రమాదంలో పడతావు. శాస్త్రం ఎప్పుడైనా మనిషి మంచి కోసం చెప్తుంది తప్ప తన స్వార్థం ఏం లేదు కదా. శాస్త్రానికి ఏమొస్తుంది, దేవుడికి కూడా ఏం కాదు కదా. దేవుడు ఎప్పుడు కూడా నాకు ఇది ఇవ్వండి, దీనివల్ల ఇప్పుడు మనం కిరీటం పెట్టడం వల్ల ఆయనకు వచ్చింది ఏం లేదు. తిరుమల వెంకటేశ్వరానికి పెద్ద కిరీటం అని పెడతారు, లేదా కత్తి అని పెడతారు. ఇంకా లేనిపోని బరువు ఆయన మీద పెట్టడం తప్ప ఆయనకి ఇది కావాలి అని ఆయన ఏం కోరుకోవట్లేదు కదా. కోరుతున్నాడా? ఆయనకి మనం నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదైనా పర్వాలేదు, ఆయనకి కావాల్సింది ప్రేమ. ప్రేమతో ఉంటే చాలు. దేవుడు ఎప్పుడు అవన్నీ కోరడు. కాకపోతే ఒకటి చెప్పాడు, శాస్త్రాన్ని ఎవరైతే గనక నా ఆజ్ఞ గనక అది ఆ ఆజ్ఞని దాటతాడు, ఆజ్ఞాచ్ఛేది మమద్రోహి అన్నాడు. నా ఆజ్ఞను దాటితే వాడు ద్రోహి నాకు అయినట్టే అని. అందువల్ల శాస్త్రం, జ్యోతిషం కూడా ఒక శాస్త్రం. ఈ సమయంలో చెయ్యొద్దు, ఈ సమయంలో చెయ్యి అని చెప్తుంది. దానివల్ల ఉత్తరోత్తర మనిషికి ఒక లాభం అనేది కలుగుతూ ఉంటుంది.